ప్రపంచమంతా చీకటిగా ఉంది. గడియారం శబ్దం టిక్ టిక్ అంటూ వినిపిస్తూ వస్తుంది. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి వాటర్ తాగి గదిలో నుంచి బయటకొచ్చాను. టైము 12:20 అవుతుంది. ఇంట్లో అందరూ నిద్రపోతూ ఉన్నారు. శరీరానికి తెలియకుండా కళ్ళల్లో కన్నీళ్లు జారుతున్నాయి. అమ్మా నాన్న ఉండే గది వరకు వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చి నా గదిలో కూర్చున్నాను. నిద్ర పట్టడం లేదు. ఎదురుగా పేజీలు గాలికి ఎగురుతూ ఒక పుస్తకం కనిపించింది. అడుగు పుస్తకం వైపు వేస్తూ దగ్గరికి వెళ్ళి ఎగురుతున్న పేజీల్ని దగ్గరికి చేశాను. ఆ పుస్తకంలోనే నా కథ ఉంది. నా పేరు రామ్. పేరులాగానే లక్షణాలు కూడా రాముడివే అంటూ మా అమ్మ అంటూ ఉండేది. ఇంట్లో అమ్మా నాన్నకి నేనొక్కనే. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగాను నేను. చిన్నప్పటి నుంచి అడిగింది ఎలా అయినా సాధించే స్వభావం నాది. బీటెక్లో జాయిన్ చేశారు నన్ను. అప్పటి వరకు చదువులో ముందుండే నేను ఇప్పుడు కొంచెం ఆనందం సరదా అనుకుంటూ చదువు పక్కన పెట్టాను. ఇంతలో ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. పేరు సీత కాకపోయినా నాకు తను భార్యగా సరిపోతుందని అందరూ చెప్తూ ఉండేవారు. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ఒకరికొకరంటే చాలా ఇష్టం. బీటెక్ చివరి సంవత్సరం అది. మంచి జాబ్ కొట్టాలి. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అమ్మా నాన్నతో సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాను. ఇంతలో ఒకరోజు నేను ప్రేమించిన అమ్మాయి నా దగ్గరకొచ్చింది. రామ్, మనం విడిపోతున్నాం. నిన్న మా నాన్నగారి దగ్గరకొచ్చి నా కూతురు చాలా మంచిది, నా పరువు తక్కువ పని చెయ్యదు, పెళ్లి కూడా నేను చెప్పిన వాన్నే చేసుకుంటుంది, వేరే కులం అబ్బాయిని ప్రేమించదనుకుంటూ ఎంతో నమ్మకంగా చెప్పారు. మా నాన్న నమ్మకం నేను పోగొట్టలేను. అందుకే మనం విడిపోతున్నాం అని చెప్పింది. ముందు ఆవేశం వేసింది. ఏం మాట్లాడుతున్నావు, ఏమంటున్నావు అనుకుంటూ కోపం పడ్డాను. తర్వాత బాధ అనిపించి అడిగాను, ప్రేమించే ముందు తెలియలేదా నాది వేరే కులమని చెప్పి? ప్రేమిస్తూ నా గుండెల మీద తలపెట్టి నిద్రపోయినప్పుడు గుర్తుకురాలేదా నా నాన్న బాధపడతారని అని ప్రశ్నించాను. ఆవేశంలో మాట్లాడిన మాటలకి సమాధానం రాలేదు. కానీ బాధలో అడిగిన ప్రశ్నలకి సమాధానం వెంటనే అందింది. ఆ సమాధానం ఏంటో తెలుసా? ఛీ, నువ్వు ఇలాంటి వాడివా? నన్ను అర్థం చేసుకున్నావేమో అనుకున్నాను. నన్ను నిజంగా ప్రేమిస్తున్నావేమో అనుకున్నాను. నా సంతోషం కోరుకుంటున్నావేమో అనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఇంత నీచంగా మాట్లాడతావు అనుకోలేదు. నాన్న చెప్పిందే నిజం. అబ్బాయిలు మంచోళ్ళు కాదనుకుంటూ బ్రేకప్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన ఆలోచనలు అవి నీచం కావచ్చు, కానీ నా ఆలోచనలో అవి నా మనసులో బాధలు. కొన్ని రోజులు వేసుకునే బట్టల మీదే ఎంతో ఇష్టం చూపిస్తాం. అలాంటిది జీవితాంతం కలిసి ఉంటామనే భావించే ప్రేయసి మీద ఇంకెంత ప్రేమ చూపిస్తాం. ఇబ్బంది పెట్టాలనుకోలేదు. అలాని నా ప్రేమని మర్చిపోవడం నా వల్ల కావటం లేదు. వదిలి వెళ్ళిన తను సంతోషంగా ఉంది. పెళ్లి కూడా చేసుకుంది. నేనిలా ఒంటరిగా మిగిలి. ఇంతలో డోర్ శబ్దమయ్యింది. ఏమిటి బావా, ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు అనుకుంటూ నా భార్య. ఏం లేదు సీత, రేపొక షార్ట్ ఫిలిం ఆడిషన్ ఉంది, దానికి ఒక కథ రాసుకుంటున్నాను అనుకుంటూ సమాధానం ఇచ్చి పుస్తకం మూసేసి భార్యతో కలిసి నిద్రపోవడానికి మంచమెక్కాను. ఇదంతా నేను రాసుకున్న ఒక చిన్న కల్పిత కథ. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ట్రై చేశాను. ఇలా మధ్యలో విడిపోయే ప్రేమ కథలు చాలా ఉన్నాయి. నిజాయితీగా ప్రేమించుకునే ప్రేమికుల్ని ఏమనను, కానీ కొందరు ప్రేమికులకు తెలీదా ముందే కులం అడ్డుగా ఉంటుందని, ఇంట్లో అమ్మా నాన్న ఒప్పుకోరని, సంవత్సరంలో పరిచయమైన ప్రేమకే 100 సార్లు అర్థం చేసుకున్నాం అని చెప్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి పెంచిన అమ్మా నాన్న ఎలాంటి వారో అర్థం చేసుకోలేకపోతున్నారా? ప్రేమించొద్దు అని చెప్పటం లేదు, కానీ ప్రేమించుకొని ప్రేమలో పూర్తిగా మునిగిపోయాక ఇలాంటి సమస్యలు చెప్పి విడిపోవద్దు. ధైర్యంగా ప్రేమ కోసం నిలబడతామనే మనసుంటే ప్రేమించండి. ఇలా మధ్యలో వదిలేసి మీ ప్రేమ దగ్గర మీరు చెడు అనే మాట తెప్పించుకోకండి.